భూ యాజమాన్యములోనున్న అసమానతలను తగ్గించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధాలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్నే భూ సంస్కరణలు అంటారు. 1947కు పూర్వము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమిలో సుమారు 60 నుంచి 70% భూమి కొద్ది మంది జమీందారులు, భూస్వాములు, దెన్ సంపన్న వర్గాలు మొదలైనటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేది. అంటే భూ యాజమాన్యంలో అసమానతలు ఉండేటివి. అంటే కొద్దిమందికి ఎక్కువ భూమి ఉంది, మరికొంతమందికి అర్ధెకరము భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రైతుల నుంచి భూమి శిస్తును వసూలు చేయడానికి జమీందారులని, జాగీర్దారులని, పట్టేదారులని, భూస్వాములని, ఇజార్దారులని మొదలైనటువంటి మధ్యదళారీలను నియమించి ఉండేవాళ్ళు. అందువల్ల ఎకానమిస్టులు ఏమంటారంటే గ్రామీణ ప్రాంతాల్లో భూ యాజమాన్యంలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించి రైతులకు ప్రభుత్వానికి మధ్యన ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్నే భూ సంస్కరణలు అంటారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మిగులు భూములను సమీకరించి భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాల. రైతులు భూమి శిస్తును నేరుగా ప్రభుత్వానికి చెల్లించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని భూ సంస్కరణలు అంటారు.